సార్ ఇప్పుడు వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఇప్పుడు కాంగ్రెస్కి ఎన్ని ఓట్లు వస్తుందని మీరు అనుకుంటున్నారు? అలాగే బీజేపీకి ఎన్ని వస్తాయని అనుకుంటున్నారు? ఇక సీట్లు ఎన్ని వస్తావని తెలియదమ్మా. సీట్లు రావచ్చు, ఎంపీ సీట్లు ఎన్ని రావచ్చు అని తెలియదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సుధురాంచాలంటే 3-4 నెలలు టైం పడుతుంది. ఇంకా చాలా టైం పట్టేట్లుంది. ఉపాధ్యాయులు చేసుకుంటే వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు. అది ఎవరు గమనిస్తారు? ఏ రాజకీయ నాయకుడు గమనిస్తలేడు. లాల్డా ఫీల్డ్ కూడా అదొక సిస్టమ్ పెట్టేసారు. పొద్దుగల 7 గంటల నుంచి బంద్, రాత్రి 10 గంటల వరకు బంద్ పెట్టాలనేసి అదొక పెట్టేసారు. చేసుకునే వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉపాధి లేని వాళ్ళు ఇప్పుడు మాకేం చేయట్లేదని చెప్పేసి ఓట్లు తగ్గించే అవకాశాలు చాలా ఉంటాయి కదండి. దాని గురించి మీ ఒపీనియన్? ఇక ఓట్లు తగ్గించదంటమ్మా, ఈ రాజకీయ నాయకులు ఎప్పుడు ఏది సృష్టించి ఏది లేపుతారో తెలియదు. టీఆర్ఎస్ ప్రభుత్వం లేపుతుందా, కాంగ్రెస్ ప్రభుత్వం లేపుతుందా, బీజేపీ ప్రభుత్వం లేపుతుందా తెలియదు. అలా ఉంది. ఇప్పుడు ఆ మూమెంట్ వచ్చే లోపల ఏదో ప్రభుత్వం ముంగడికి సాధిస్తుంది. అప్పటికి జనాలు మర్చిపోయి అక్కడనే ఓటింగ్ మాత్రం అక్కడనే అవుతుంది. ఈ విధంగా చేస్తే ఇప్పుడు ఏ నాయకుడు వచ్చినా నమ్మకం ఉండదని చెప్పేసి చాలా వరకు వస్తాయి కదా. ఇప్పుడు ఏ నాయకుడు వచ్చినా నమ్మకం లేదు. ఏంటంటే నడుస్తుంది అంతేగా. ఇక రాను ఇవి పార్టీలు ఉంటావో, మళ్ళీ ఎన్ని వందల పార్టీలు అవుతావో, ఈ 3 పార్టీలు అవుతావో, ఇంకా 16 పార్టీలు అయితే తెలియదు. ఇదైతే అట్లా అయిపోతుంది మా కోసం. ఒకవేళ బీజేపీ వస్తే గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. బీజేపీ ఒకంతకు మంచిదే. ఆ బీజేపీ వచ్చడం వల్లే కొంచెం అందరు రెస్పాన్సిబుల్గా కొంచెం ఉన్నారు. ఆ బీజేపీ అది కూడా రాకపోతే ఇంకా చాలా పెద్దగా ఇది రావాలి. అది కూడా రావాలి. అది ఉండాలి, కాంగ్రెస్ ఉండాలి, టీఆర్ఎస్ ఉండాలి. అన్ని ప్రభుత్వాలు ఉంటేనే ఇంతవరకు ఉంది. ఆ ప్రభుత్వాలు రాకపోతే ఇంకా చాలా ఇది ఉంది.